ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అమరావతి నుంచి లింగాపురం వెళ్ళే రోడ్డు అండి. ఇది సత్తెనపల్లి వెళ్ళిద్దండి ఈ రోడ్డు. అంటే అమరావతి గుడి అమరావతి నుంచి సత్తెనపల్లి వెళ్ళే రోడ్లో మెయిన్ రోడ్లో ఉన్నామండి. ఇది ఇటు వెళ్తే సత్తెనపల్లి వెళ్తాం. ఇది మెయిన్ రోడ్డు. ఇక్కడ మనకి అదిగోండి ఆ తాడి చెట్లు కనబడుతున్నాయి కదా ఫ్రెండ్స్ అక్కడ. అంటే అక్కడ 60 అడుగుల డొంక ఇదిగోండి ఇక్కడ కలిసిద్ది. దాని ముందు ఆ రోడ్డు కలిసిద్ది. అక్కడ మనకి 50 ఎకరాలు సేల్కి వచ్చిందండి. దగ్గరికి వెళ్ళిన తర్వాత అది చూపిస్తానండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ధర్నకోట అనే ఊర్లో ఉన్నామండి. ఇది ఇప్పుడు మీరు చూసే ఆ రోడ్డుని చూడండి, ఆటో వెళ్తుంది. జూమ్ వేస్తున్నా చూడండి ఫ్రెండ్స్, ఆటో వెళ్తుంది. అది బైక్ వెళ్తుంది కదండి. అది వచ్చేసి అమరావతి నుంచి మనం లింగాపురం వెళ్ళే రోడ్డు అండి. ఇది బైకులు వెళ్తుంది చూడండి, తార్ రోడ్ అది. అక్కడ నుంచి ఇప్పుడు మనం లోపలికి వచ్చాము. ఇదిగోండి ఇప్పుడు వెహికల్ ఒకటి వస్తుంది చూడండి ఫ్రెండ్స్. అదిగోండి వెహికల్ ఒకటి వస్తుంది చూసారా, అదిగోండి ఇది మొత్తం అది కారు కూడా ఒకటి వస్తుంది చూడండి. అది అమరావతి లింగాపురం మెయిన్ రోడ్డు. ఇదిగోండి ఇక్కడ మనకి ఇదిగోండి ఇప్పుడు నేను చూపించే ల్యాండ్ వచ్చేసి మొత్తం ఇక్కడ 50 ఎకరాల దాకా ఉందండి సేల్కి. ఇదండి మొత్తం ఈ తాడి చెట్లు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అక్కడ నుంచి లోపల నుంచి ఇది మొత్తం ఇంకా ధర్నకోట రెవెన్యూ మొత్తం మనకి ఒక 50 ఎకరాలు అయితే ఇక్కడ సేల్కి ఉందండి. ఇది రివర్ అవతల ఉంటుందండి, చాలా దూరం ఉంటుంది రివర్ ఇక్కడికి. అయితే ఇది ధర్నకోట రెవెన్యూ కిందకు వస్తుందంట. మనకి ఇక్కడ మొత్తం 50 ఎకరాలు ఉందండి, ఒకటే బిట్టు. ఈ మొత్తం అండి నేను చూపించేది మొత్తం 50 ఎకరాలు అనమాట. ఇది మనకి అమరావతి ఊరికి ఇది ఓఆర్ఆర్కి మనకు కిలోమీటర్ లోపల ఉంటామండి. మన గుడి అమరావతికి కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాం. అంటే ఓఆర్ఆర్కి 1 కిలోమీటరు, గుడి అమరావతికి 1 కిలోమీటరు, రాజధానికి 6 కిలోమీటర్లు. E5 రోడ్డు వచ్చిందండి ఇక్కడ. ఓఆర్ఆర్ కలిసిద్ది కదా E5 రోడ్డు, అది కూడా దగ్గరగా ఉంటుందండి. ఇది ఫ్రెండ్స్, దీని గురించి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి. ఇది గవర్నమెంట్ వాల్యూ కూడా మనకి ఇక్కడ 30 లక్షలు ఉందండి. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఫోన్ చేయండి ఫ్రెండ్స్. ఇది ధర్నకోట రెవెన్యూ 50 ఎకరాలు సేల్కి ఉందండి. ఉంటానండి, బాయ్ ఫ్రెండ్స్.